శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. మనం రోజుకొక శ్లోకం శివానందలహరి చెప్పుకుంటాం. ఈరోజు 51వ శ్లోకం. వెరీ వెరీ ఇంపార్టెంట్. భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవ హ్లాదో నాదయతో మహాసితవపుః పంచేషుణా చాదృతః సత్పక్షస్సు మనోవనేషు స పునః సాక్షాన్మదీయే మను రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః. భృంగిచ్ఛా నటనోత్కటః కరిమదగ్రాహీ స్ఫురన్మాధవ హ్లాదో నాదయతో మహాసితవపుః పంచేషుణా చాదృతః సత్పక్షస్సు మనోవనేషు స పునః సాక్షాన్మదీయే మను రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః. భృంగిచ్ఛా నటనోత్కటః కరిమదగ్రాహీ స్ఫురన్మాధవ హ్లాదో నాదయతో మహాసితవపుః పంచేషుణా చాదృతః సత్పక్షస్సు మనోవనేషు స పునః సాక్షాన్మదీయే మను రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః. ఎంత చక్కని పద్యం. దీనికి అర్థం తెలియకపోయినా సరే అది చదువుతూ ఉంటేనే దాని ఉచ్చారణతోనే మనకి మనస్సులో ఆహ్లాదం కలుగుతుంది కదా. అది ఇక్కడ చెప్తున్నారు. భృంగిచ్ఛా నటనోత్కటః. ఇక్కడ భృంగి అంటే భృంగియను ప్రమధుని యొక్క అంటే ఏంటి, ఆయన ప్రమథగణాల్లో భృంగి అనమాట. అవునా? భృంగజాతి యొక్క ఇచ్ఛా అభిప్రాయముచే నటన వర్తించుట యందు అంటే అనుకరించుట యందు అంటే ఇక్కడ భృంగి వాయిద్యం వాయిస్తూ ఉంటే దానికి అనుగుణంగా ఆయన ఎలా వాయించినా సరే ఆయన దానికి అనుగుణంగా శంకరులు నాట్యం చేస్తూ ఉంటారన్నమాట. అవునా? శంకరుడు అభిప్రాయముచే, ఇచ్ఛ అంటే అభిప్రాయముచే అంటే అపేక్షలను, నటన వర్తించుట యందు అంటే అనుకరించుట యందు. ఇక్కడ రెండు ఉన్నాయి కదా. భృంగి అంటే భృంగి అనే ప్రథమగణాల్లో ఒకడు ప్లస్ ఇక్కడ భ్రమరము భృంగి. అవునా? అభిప్రాయముచే అపేక్షలను నటన వర్తించుట యందు ఉత్కటేచ్ఛ కలిగినట్టియు కరిమద గజాసుని బలగర్వమును గ్రాహి అంటే అణచినట్టియు అంటే గ్రహించు స్వభావము కలిగినట్టియు స్ఫురత్ ప్రకాశించుచున్న మాధవ మోహినీ రూపుడైన మాధవుని యందు చెప్పుకున్నాం కదా. క్షీరసాగర మదనంలోని అమృతాన్ని పంచేటప్పుడు విష్ణుమూర్తి మోహిని రూపంలో వస్తే శంకరుడు ఎలాగ ఆయన వెంట వెళ్ళారు అనేది అదంతా మనం చదువుకున్నాం కదా. అలాగ అదనమాట. మోహిని రూపుడైన మాధవుని యందు ఇక్కడేంటి భృంగి వసంతమందనమాట. ఆహ్లాద ఆనందము కలిగినట్టియు నాదయత అంటే ప్రణవనాద ప్రతిపాద్యుడైనట్టియు అంటే ఇక్కడ శివుని పరంగా, ఇక్కడ భృంగి పరంగా ఝంకారధ్వనితో కూడినట్టియు అంటారు. మహత్ గొప్ప సితవపుః తెల్లని శరీరము కలిగినట్టియు అంటే శివునికి, నల్లని శరీరము కలిగినట్టియు భృంగికి. పంచేషుణ మన్మధుని చేత అధృత బాణలక్ష్యముగను ఆదరించబడినట్టియు సుమనః అంటే ఇక్కడ దేవతలు యొక్క అవనేషు సంరక్షణముల యందు సుమనోవనేషు అంటే పూల తోటల యందు
సత్పక్ష అభిమానము కలిగినట్టియు సాక్షాత్ కన్నుల ఎదుటనున్నట్టియు శ్రీశైలవాసి శ్రీశైలమందు భక్తులను అనుగ్రహింప లింగరూపమునున్నట్టియు విభూ పలు విధ రూపములగునట్టియు భ్రమరాధిప భ్రమరాంబావతి అనునట్టి అంటే భ్రమరాంబాపతి అనునట్టి భృంగశ్రేష్టము మదీయే నా సంబంధమైన మనోరాజీవే మానస కమలమందు విహరించుగాక అన్నారు. ఇక్కడ దీంట్లో ఇంకా మీకు బాగా చెప్పారు. భృంగీశ్వరుని ఇచ్ఛానువర్తి అయి నాట్యమందు ఆసక్తి కలవాడై గజాసురుని అహంకారాన్ని అణచినవాడై మోహిని రూపం ధరించిన మాధవుని యందు ఆహ్లాదం స్ఫురించిన వాడై ఓంకారనాదంతో కూడిన వాడై శ్వేత శరీరుడై మన్మధునిచే ఆరాధింపబడిన వాడై దేవతలను సంరక్షించటంలో ఆసక్తి కలవాడై శ్రీశైలంలో నివసించునటి భ్రమరాంబా మనోనాథుడైన మహాదేవుడు నా హృదయ కమలమందు విహరించుగాక. అంటే ఇక్కడ భృంగికి శివునికి ఇద్దరి పరంగా ఇక్కడ విశ్లేషణ చేస్తున్నారన్నమాట. అంటే ఈ శ్లోకంలో శ్రీశైలం మల్లికార్జున స్వామిని ఉద్దేశించి చెప్పినదే ఈ శ్లోకంలో మల్లికార్జున స్వామిని ఒక భృంగరాజుగా అంటే భ్రమరనాథునిగా వర్ణించి చెప్పటం జరిగింది. అంటే ఈ శ్లోకంలో మల్లికార్జున స్వామికి ఉపయోగించిన విశేషణ పదాలన్నీ భ్రమరాధిపుడు అంటే భృంగరాజుకు కూడా చెల్లుతాయి అన్నారు. ఇక్కడ భృంగి ఇచ్ఛా నటనోత్కట అన్నారు కదా. భృంగి ప్లస్ ఇచ్ఛా ప్లస్ నటన, ఉత్కట ప్లస్ ఉత్కట అని విడదీసి భృంగి అనే ప్రమధుని యొక్క అభిప్రాయానుసారంగా నర్తించుట యందు ఎక్కువ ఇష్టపడువాడు అని మల్లికార్జున స్వామి పరంగా చెప్పుకోవాలి. రెండోది భృంగి ప్లస్ ఇచ్ఛా ప్లస్ నటన ప్లస్ ఉత్కట అని విడదీసి భృంగి అంటే ఆడతుమ్మిది ఇష్టానుసారం నర్తించుటలో ఎక్కువ ఇష్టపడునది అని భృంగాధిపతి పరంగా చెప్పుకోవాలి. కరిమదగ్రాహి అంటే ఇక్కడ గజాసుని బల గర్వాణి అణిచిపెట్టినవాడు అని శివుని పరంగా, ఏనుగు మదాన్ని గ్రహించే స్వభావం గలది అని భ్రమరాధిపతి పరంగాను అర్థం చెప్పుకోవాలి. అంటే ఇక్కడ మత్తగజానికి మద జలధారలు కారుతుంటే వాటిని తుమ్మెదలు గ్రహిస్తాయన్నమాట. గజేంద్ర మోక్షంలో దీన్ని చాలా బాగా వర్ణించారు కదా. తొమ్మిదిల మదగజాల్ని మదాన్ని ఎలాగా గ్రోలుతాయి అనేది. స్ఫురన్మాధవాహ్లాద అంటారు. అంటే ప్రకాశించుచున్న మోహిని రూపుడైన విష్ణుమూర్తి అంటే మాధవుని యందు ఆనందం కలిగి ఉన్నాడని శివుని పరంగాను. మాధవ అనే పదానికి మాధవ మాసం అంటే వసంత ఋతువునకు సంబంధించిన వైశాఖ మాసం అనే అర్థంలో వసంత ఋతువులో మరింత ఆనందంతో ప్రకాశించేది అని భ్రమరరాజు పరంగాను అర్థం చెప్పుకోవాలి. వసంత ఋతువులో చెట్లు చిగిర్చి పూలు పూస్తాయి. అప్పుడు తుమ్మెదలకు ఆ పూలలో తేనెలు పుష్కలంగా లభిస్తాయి. తుమ్మెదలు పూలపై వాలి ఆనందంతో ఉంటాయి. నాదయుత నాదం అంటే ప్రణవనాదం అనే అర్థం చెప్పుకోవాలి. ప్రణవమన్నా ఓంకారమన్నా ఒకటే. శివపరంగా ఈ రెండిటికి సంబంధించిన మంత్రం శ్లోకం ఇలా ఉన్నాయి. తస్య వాచక ప్రణవ పాతంజలం ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః మహాన్యాసంలో. కాబట్టి నాదయుత అంటే ప్రణవనాద ప్రతిపాదితుడైన వాడు అని శివుని పరంగా అర్థం చెప్పుకోవాలి. నాదయుత అంటే ఝంకార ధ్వనితో కూడి ఉన్నటువంటిది బ్రహ్మరాజు పరంగా అర్థం చెప్పుకోవాలి. మహాసితవపు అంటే మహా ప్లస్ సిత ప్లస్ వపు అని విడదీస్తే గొప్ప తెల్లని శరీర ఛాయ కలిగిన వాడు అని శివుని పరంగా. మహా ప్లస్ అసితవపు అని విడదీస్తే గొప్ప నల్లని శరీర ఛాయ కలిగినట్టి అని బ్రహ్మరాజు పరంగాను అర్థం చెప్పుకోవాలి. పంచేషునాచ్ఛాదృతా పంచేషుడు అంటే మన్మధుడనే అర్థంలో మన్మధుని చేత బాణలక్ష్యంగా ఆదరింపబడినవాడు అని శివుని పరంగా చెప్పుకోవాలి. మన్మధునికి సహాయకారిగా ఆదరింపబడినట్టిది
శృంగార భావాలు, ఉద్దీపన భావాలు కలుగజేయాలంటే వసంత ఋతువు, పువ్వులపై తుమ్మెదలు మొదలైనవి నేపథ్యంలో ఉండాలి కదా అని భ్రమరరాజు పరంగాను అర్థం చేసుకోవాలి అన్నారు ఇక్కడ. తర్వాత సుమనో వనేషు సత్పక్ష అన్నారు. అంటే సుమనో వనేషు అంటే అనే విధంగా విడదీస్తే సుమనస్సులు అంటే దేవతలు, మంచి మనస్సు కలవారు దేవతలే అంటారు కదా. అంటే మానవుల్లో మంచి మనస్సు కలిగిన వాళ్ళని ఏమంటారు? ఆయన దేవుడురా అంటారు, అవునా? లేదా విద్వాంసులు కాబట్టి ఆ దేవతల లేదా విద్వాంసుల యొక్క అవనేషు అంటే సంరక్షణ యందు సత్పక్ష అభిమానము కలిగి ఉన్నట్టివాడు అంటే వాళ్ళ పక్షాన్ని, అవునా అని శివుని పరంగాను. సుమనోవనేషు అనే సమాసానికి సుమనః అంటే పువ్వులు అని, వనేషు అంటే తోటల యందు, సత్పక్ష అభిమానము కలిగి ఉన్నట్టి అని భ్రమరాజు పరంగాను అర్థం చెప్పుకోవాలి. భ్రమరాలకు పూల తోటలో ఎన్ని పూలుంటే అంత ఇష్టం కదా. ఈ విధంగా నా కన్నుల ఎదుట శ్రీశైల మందు లింగ రూపంలో ఉన్న భ్రమరాంబాధిపతి ఎప్పుడు నా మనస్సుని పద్మం మీదనే వసించుగాక అని శ్లోకానికి అర్థం. ఇంతకుముందు శ్లోకం, ప్రస్తుత శ్లోకం తెలుగు నేలలో వేంచేసిన మల్లికార్జున స్వామి మీద శంకర్లు వ్రాసిన అద్భుతమైన శ్లోకాలు అవటం మన అదృష్టం. కాశీలో మరణిస్తే మోక్షం వస్తుందంటారు. శ్రీశైల గోపుర శిఖరం చూస్తేనే చాలు, ఇంకా పునర్జన్మ ఉండదు అంటారు. అంటే కాశీలో మరణించిన తరువాత సాధించేదాన్ని శ్రీశైల శిఖరం చూస్తూ బ్రతికి ఉన్నప్పుడే సాధించవచ్చునన్నమాట. ఈ రెండిటిని అర్థం చేసుకుంటే శ్రీశైలం ఎంత గొప్ప పుణ్యక్షేత్రమో, అందని మల్లికార్జున స్వామి ఎంతటి మహిమాన్వితమైన దైవమో మనకి అర్థం అవుతుంది. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అందుకని ఇవి ఈ రోజుల్లో అందరూ కూడా బైహార్ట్ చేస్తున్నారు. చాలా ఆనందం. అందుకనే మనకి మంచి రోజులు రావాలనే ఆశిద్దాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.